సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలమవుతుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కూకట్పల్లి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి పాదయాత్ర చేశారు. వెంకట్రావు నగర్, ప్రకాష్ నగర్, శాంతినగర్ పలు కాలనీలలో పాదయాత్ర చేపట్టి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 7 డివిజన్లు ఇవాళకి కంప్లీట్ అయినాయి. బోయినపల్లి, కుకట్పల్లి, అల్లాపూర్, బాలానగర్, సత్యనగర్, బేగంపేట్, మిషాపేట్ కూడా ఇవన్నీ కూడా పాత కంప్లీట్ అయినాయి. రేపు బాలాజీ నగర్, దాని తర్వాత హౌసింగ్ మూడు కంప్లీట్ అయిపోతాయి. ఇంకా 10 డేస్లో అన్నీ అయిపోతాయి. ఈ లోపల వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే శాంక్షన్ తీసుకున్నాం. నా పాదయాత్రలో వచ్చిన ప్రతిది కూడా టేకప్ చేయబోతా ఉన్నాం. నిన్ననే కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి రోడ్లకు, డ్రైనేజీలకు, అదేవిధంగా అండర్ పాస్ మన ఏదైతే రిటర్నింగ్ వాల్స్ ఎక్కడైతే మన వర్షాలు వచ్చి ఇబ్బంది పడ్డారో అవన్నిటి కూడా కేటీ రామారావు గారు నిన్న మనం పిలిపించి ఎక్కడైతే నీళ్ళు వచ్చి ఇళ్ళకు వచ్చి ఎఫెక్ట్ అయిందో వారన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా 150 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఫ్యూచర్లో ఇప్పటికే 500 కోట్లు ఇప్పటికీ శాంక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక 150 కోట్లు వేయడం వల్ల కుక్కడపల్లిలో 400 రిటర్నింగ్ వాల్స్ కానీ, బాలనా రిటర్నింగ్ వాల్స్ కానీ